హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విజ్జిలానికి స్వాగతం. ప్రధానంగా ఈనాడు వార్తలు చూసుకుంటే, అదిగో కొలువు ఇదిగో మోసం, ఉద్యోగాల ఆశ చూపి డబ్బు కొల్లగొడుతున్న మాయగాళ్లు, 20 నెలల్లో 26,000కు పైగా కేసుల నమోదు. ఓసీ లింక్ నీటిలో 50% వాటా ఇవ్వాలి, NWDAకు తెలంగాణ విజ్ఞప్తి. ఈ నెల 1న జరిగిన సమావేశం మినిట్స్ విడుదల. హైదరాబాద్ చిల్కల్గూడ స్థానికుడైన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదించాడు. అటు నుంచి ఓ యువతి విద్యార్హతలు వివరాలు సేకరించింది. వెనువెంటనే మరో వ్యక్తి వీడియో కాల్లో ఇంటర్వ్యూ నిర్వహించాడు. తర్వాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ 1,50,000 వసూలు చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్ పంపారు. అక్కడికి వెళ్లిన తర్వాతే యువకుడికి అర్థమైంది తాను మోసపోయానని. మన సోషల్ మీడియా గ్రూప్స్ లో, వాట్సాప్స్ లో, ఫేస్బుక్ లో కొన్ని యాడ్స్, కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు, MBA, MCA, ఫార్మా, B ఫార్మా, D ఫార్మా చేసిన విద్యార్థులు జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ Naukri.com, ఇంకా jobs.com, Indeed.com ఏవేవో వెబ్సైట్లు ఉన్నాయి. చాలా వెబ్సైట్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఆ జాబ్ పోర్టల్స్ వాళ్ళకి జాబ్ కావాలని ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద జాబ్, ఫర్ ద స్టూడెంట్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద జాబ్, వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ పోర్టల్స్ లో వాళ్ళ రెజ్యూమ్, బయోడేటా అండ్ మొత్తం పోర్ట్ఫోలియో పెట్టుకుంటారు. అక్కడి నుంచి కొంతమంది హ్యాకర్స్ ఆ డేటా, ఆ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్కి, వాళ్ళ ఈమెయిల్కి మెసేజ్ పంపిస్తారు. మా దగ్గర జాబ్ ఉంది, ఇది ఆ సంగతి అని. తీరా ఎవరైనా జాబ్ వస్తుందంటే అందరు నమ్మేస్తారు. జాబు కోసం అందరూ వేచి చూస్తున్నారు కాబట్టి, వేచి చూస్తూ ఉంటారు కాబట్టి అందరూ నమ్మేస్తారు, గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మిన తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఫస్ట్ రౌండ్ ఉంది, సెకండ్ రౌండ్ ఉంది, ఆ తర్వాత HR రౌండ్ ఉంది అని ఇలా చెప్పి మోసం చేస్తారు. మోసం చేసిన తర్వాత మీకు సెలెక్ట్ అయిపోయారు, ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ESI అమౌంట్ కట్టాలి, అది ఇది సంథింగ్ అని డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒక ఫేక్ ఆఫర్ లెటర్ కూడా ఇస్తారు. సో అలాంటి ఆఫర్ లెటర్ తీసుకొని మళ్ళా ఈ కంపెనీకి రండి, బెంగళూరు, చెన్నైయో ఏదో ఒక సిటీ చెప్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ ఉండదు, వాళ్ళు చెప్పిన మనిషి ఉండడు, ఆ ఏరియాలో ఏది ఉండదు. ఇలా మోసాలు చాలా జరిగిపోతున్నాయి హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో వివిధ సిటీల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. కాకపోతే హైదరాబాద్లో జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. హైదరాబాద్ చిలకలగూడ స్థానికుడైన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదించాడంట. అటు నుంచి యువతి విద్యార్థులు, ఒక యువతి ఫీమేల్ క్యాండిడేట్ కాల్ చేసి అన్ని వివరాలు సేకరించి మీకు జాబ్ వచ్చేసింది అని అది ఇది అంటూ 1,50,000 వసూలు చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీ గురించి నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారంట. తర్వాత అక్కడికి బెంగళూరుకి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆఫర్ లెటర్ లో ఉన్న అడ్రస్కి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఆఫర్ లెటర్ ఫేక్ ఆఫర్ లెటర్ అయినా తెలిసి నేను మోసపోయానని తెలిసిందంట. సో ఇలాంటి మోసాలకు మీరు గురి కావద్దండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ అమౌంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ జాబ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దీంతో పాటు ప్రజారోగ్యాన్ని గాలి కుదిలేశారు. బస్తీ దవాఖానాల బాటలో కేటీఆర్, హరీష్ రావుల విమర్శ. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న భారస ప్రజాప్రతినిధులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారస వినూత్న కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రులు, MLCలు, MLAలు, కార్పొరేటర్లతో కలిసి మంగళవారం బస్తీ దవాఖానాలు పరిశీలన కార్యక్రమం చేపట్టింది. సో బస్తీ దవాఖానాలు ఏదైతే BRS హయాంలో, BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే నిర్మించారో ఆ బస్తీ దవాఖానాల్లో మెయింటెనెన్స్ బాగా లేదు, గాలి కుదిలేశారని BRS అభిప్రాయపడుతుంది. ఇందులో భాగంగా నిన్న కొన్ని బస్తీ దవాఖానాల్లో హరీష్ రావు, KTR గారు పర్యటించారంట. ఇందులో భాగంగా బంజారాహిల్స్ గురు బ్రహ్మనగర్ బస్తీ దవాఖానాను భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR, షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధి లింగంపల్లి బస్తీ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి వైద్యులు, రోగులతో మాట్లాడారు. అంబర్పేట గంగానగర్ దవాఖానాను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి యూసుగూడలో MP వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జూబ్లీహిల్స్ భారస అభ్యర్థి మాగంటి సునీత పరిశీలించారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు, షేక్పేట్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MLC దాసోజు శ్రవణ్,
ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, వెంగళరావు నగర్ డివిజన్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి కూడా బస్తీ దవాఖానాను ఎమ్మెల్సీ ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి సందర్శించారు. సో అన్ని ఏరియాల్లో ఒక్కొక్కళ్ళకి చొప్పున బస్తీ దవాఖానాలు సందర్శించాలని కేటీఆర్ ఆదేశించినట్లుంది. సో అన్ని బస్తీ దవాఖానాల్లో వివిధ ఏరియాల్లోని బస్తీ దవాఖానాలు నిన్న బీఆర్ఎస్ నాయకులు పర్యటించి అక్కడ మెయింటెనెన్స్ బాగలేదు అని వాపోతున్నారు. సో దీంతో పాటు కానిస్టేబుల్ ను చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 9న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం. ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ 28 సంవత్సరాలు పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. దీపావళి రోజైన సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన చోరీ కేసులో నిందితుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఠానాకు తరలిస్తుండగా అతడు దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతీపై కత్తితో పొడిచి పరారయ్యాడు. పెనుగులాటలో ప్రమోద్ మేనల్లుడు ఎస్ఐ గాయపడ్డారు. కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ శివార్లో పోలీసులు రియాజ్ ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ప్రిజనరీ వార్డులోని రూమ్ నంబర్ 407 లో చేర్చారు. సోమవారం మధ్యాహ్నం 12:10 వెళ్లి రియాజ్ ను వారించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ ను నిందితుడు లాక్కొని పోలీసులపై కాల్పులు జరపబోగా ఆత్మరక్షణ కోసం రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందాడని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం రాత్రి కానిస్టేబుల్ ను కత్తితో పడిచిన అనంతరం రియాజ్ ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని స్థానిక కాల్వ వైపు పరారయ్యాడు. గాలిస్తున్న పోలీసులకు అదే రోజు అర్ధరాత్రి సమయంలో కనిపించిన కాలువలోకి దూకి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి ఎస్ఐ శ్రీకాంత్ కు మళ్లీ కనిపించిన నిందితుడు దాడి చేయడానికి ప్రయత్నించడంలో ఎస్ఐ తన రివాల్వర్ తో కాల్పులు జరపగా అతడు పరారయ్యాడు.